వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటన జరిగి వారం రోజులైనా ఆ ప్రాంతం ఇంకా తేరుకోలేదు. ఈ విపత్తులో మృతుల సంఖ్య 350 దాటగా ఆ సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. పెద్ద బండరాళ్ల కింద చాలా మంది నలిగిపోవడంతో వారి ఆచూకీ తెలుసుకోవటం అధికారులకు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో మృతదేహాలను అధికారులు సామూహిక ఖననం చేశారు. గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాల శరీర భాగాలను వయనాడ్ జిల్లాలోని పుదుముల ప్రాంతంలో పూడ్చిపెట్టారు. మృతుల ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ ఖననం నిర్వహించిన చోటే సర్వమత ప్రార్థనలు జరిపారు. ఎన్ని విడిభాగాలను ఖననం చేశామనేది లెక్కించలేదని, ఎవరూ గుర్తించని శరీర భాగాలు కావటంతో సామూహిక ఖననం నిర్వహించామని కేరళ మంత్రి కెఎన్ బాలగోపాల్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, చూరల్మలై, ముండక్కై, అట్టామలై తదితర ప్రాంతాల్లో జూలై 30వ తేదీ రాత్రి భారీ కొండ చర్యలు విరిగిపడటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇల్లు, దుకాణాలు, పాఠశాలలు సహా అనేక భవనాలు మట్టిలో కూరుకుపోయాయి. చాలా మంది ప్రజలు కొండ చర్యల శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ డిపార్ట్మెంట్ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మట్టిలో కూరుకుపోయిన వారి కోసం తవ్వుతున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇంకా చాలా మంది ఆచూకీ తెలియకపోవడంతో గాలింపు కొనసాగుతుంది. మరోవైపు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలను చూసేందుకు బయటి ప్రాంతాల నుంచి ఎవరూ రావద్దని కేరళ పోలీసులు కోరుతున్నారు. అలా రావటం వల్ల సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.